హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో ఒక క్విక్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను. చాలా బాగుంటుందండి రెసిపీ. ఎప్పుడు బెండకాయతో కర్రీ వేపుడే కాకుండా ఇలా ఒకసారి బెండి రైస్ని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది రెసిపీ. ఎక్కువ టైం లేకుండా అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు, అంత బాగుంటుంది. సో ఇంత టేస్టీగా ఉండే రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కినాక ఆవాలు టేబుల్ స్పూన్, జీలకర్ర టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ రెండు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీల్ని, ఒక 4 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కాస్త మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పోపులు ఇలా వేగుతున్న టైంలో ఇందులో సన్నంగా నిలువుగా కట్ చేసుకున్న చిన్న కప్పు వరకు ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఆనియన్ అనేది మనకి లైట్గా వేగితే సరిపోతుందండి. మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి కరెక్ట్గా వేగిపోతుంది. ఈ టైంలోనే ఒక 5 లేదా 6 బెండకాయల్ని రౌండ్గా కొంచెం మీడియం సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ సైజులో ఉంటే సరిపోతుంది. అన్ని బెండకాయలు కూడా 1-2 సార్లు వాష్ చేసుకొని ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత మూత చేసేసరికి ఇలా లైట్గా కుక్ అవుతుంది. ఈ టైంలో బెండకాయలు వేగడానికి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలకి ఈ బెండకాయలు కరెక్ట్గా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇంకా క్రిస్పీగా వేగితే మనకు కరకరలాడుతూ టేస్ట్ అనేది కొంచెం మారుతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్కి తగినంత కారాన్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ వేయటం లేదండి. ఒకవేళ మీకు రైస్కి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు రైస్ని యాడ్ చేస్తున్నాను. మీకు తగినంత యాడ్ చేసుకోవచ్చు. రైస్ను కూడా యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకోవాలి. ఇక్కడ మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల రైస్కి ఉప్పు కారం ఈ టేస్ట్ కూడా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీడియం టు హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ రైస్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టడానికి టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి. ఇప్పుడు అసలే హాఫ్ డేస్ ఉంటున్నాయి కదా, ఇలాంటి టైంలో సింపుల్గా చేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.